మెహదీపట్నంలో ఆలియా ఐస్ క్రీమ్స్ అద్భుతంగా ఉంటాయి చూడండి. ఆహా, అద్భుతంగా ఉన్నాయి కదా, రంగులు రంగులు. పిల్లలకి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో సీజన్ మారినప్పుడు అట్లా సర్ది దగ్గు ఇలాంటివి అవుతుండే, లేదా జ్వరం వస్తుండే. కానీ ఇప్పుడు నెలకు ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారి అంటే తుమ్ముడు దగ్గుడు జ్వరము ఏదో ఒకటి వస్తుంది అని అంటే ఇట్లాంటి అడ్డమైన ఇది తినడం వల్లనే వస్తున్నాయి. 16,000 ఐస్ క్యాండీస్, 4,000 లస్సీ క్యాండీస్, 300 గ్లాసుల లస్సీ, 150 కేజీల కర్డ్, 50 కేజీల షుగర్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా అంటే చాలా దరిద్రపు గలీజ్ కండిషన్స్లో తయారు చేస్తారు. నేను ప్రతిసారి ఇవి ఇంత దొరికినాయి, ఆ కల్తీవి దొరికినాయి, ఈ కల్తీవి దొరికినాయి అని చెప్పినప్పుడల్లా మీకు చాలా కామన్, ఈ బయట ఇట్లానే నడుస్తుంది అని అనిపిస్తుంది కావచ్చు. కానీ ఇప్పుడు ఆలోచించుండ్రి, లేదన్నా ఒక 20,000 ఐస్ క్రీమ్స్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు తినుంటే ఆ 20,000 మంది పిల్లల ఆరోగ్యం ఏం కావాలి, అది ఎంత పెద్ద క్రైమ్ అవ్వాలి.